So Anantika, there is a lots of confusion in terms of your age and your study on internet. Ad cinema promotions lo pedda halchal create chestunnaమాట ఈ అమ్మాయి. She revealed that I'm still studying my intermediate. Everyone was shocked. Mad is completely your age kind of film. But Lal Salam gaani 8 vasantalu gaani this is not your age criteria. For every film's age becomes a barrier always. మధురం అనే షార్ట్ ఫిల్మ్ ఇట్ వాజ్ లైక్ అప్పటికి ఒక సెన్సేషన్. మళ్ళీ సేమ్ ఫణీంద్ర నార్సితోనే కొలాబ్ అవ్వడానికి కోర్ రీజన్ ఏంటి? ఫణీంద్ర గారు నన్ను పిలిస్తే అసలు నేను ఏ క్వశ్చన్ అడగను. How do you see yourself in the future? At the same time, how are you planning yourself to be to survive in the industry? చాలా years తర్వాత I love to be like some politics. That's all. Politics? Oh, you want to get into politics, eh? Oh. Fhanindra is someone who will extract the proper talent from any actor. How was your experience? Funny and I have a very మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. I look at him like my mentor. మీరు ప్రాపర్ మహేష్ బాబు ఫ్యానా అయితే? ఎస్, నేను హార్డ్ కోర్ మహేష్ బాబు ఫ్యాన్ని, అందులో ఏ డౌట్ లేదు. కానీ నేను TFI కట్టు బానిసని కూడా. సో వేరే యాక్టర్ ఫణీంద్ర మైండ్ సెట్ని అర్థం చేసుకోవడానికి కానీ ఒక కంపోజ్ చేసే ఒక సీన్ని కానీ మీరు దాన్ని గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్, స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ని కానీ సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ గో త్రూ టు గెట్ ఇట్? First of all, to be a part of this film itself is a big thing. Like చాలా big. Hi Ravi, Anantika and Hanu. I'm Dheeraj from Filmy Focus. Hello sir. Hello, namaste. So, first question goes to Anantika. So Anantika, there is a lots of confusion in terms of your age and your study on internet. సో ఏంటి అసలు మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు? నేను యాక్చువల్లీ ఇప్పుడు BLLB చదువుతున్నా. ఓకే, ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే, నేను మ్యాడ్ సినిమా ప్రమోషన్స్లో పెద్ద హల్చల్ క్రియేట్ చేస్తుందన్నమాట ఈ అమ్మాయి. సో షీ రివీల్డ్ దట్ ఐఎమ్ స్టిల్ స్టడింగ్ మై ఇంటర్మీడియట్. ఎవ్రీవన్ వాస్ షాక్డ్. ఏంటి అసలు ఇంకా ఇంటర్మీడియట్ పిల్ల ఏంటి ఈ అమ్మాయి? 17 I guess. 17. ఓకే, నాకు ఇప్పుడు దాకా తెలియదు సీరియస్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు 19. ఓకే. But yeah. అనంతగా అంటే ద కైండ్ ఆఫ్ రోల్స్ యూ డిడ్ స్పెసిఫికలీ ఇన్ లాల్ సలాం, మ్యాడ్ ఈస్ కంప్లీట్లీ యువర్ ఏజ్ కైండ్ ఆఫ్ ఫిలిం. బట్ లాల్ సలాం కానీ ఇప్పుడు 8 వసంతాలు కానీ దిస్ ఈస్ నాట్ యువర్ ఏజ్ క్రైటీరియా. దిస్ డజంట్ మీట్ యువర్ ఏజ్ క్రైటీరియా రైట్ నౌ. సో ఇది కొంచెం మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ రోల్, అట్ ద సేమ్ టైమ్ ఆ లుక్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం రెట్రో లుక్స్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఉంది కదా. సో హౌ డి యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఇట్? బికాస్ దిస్ లుక్స్ మోర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ సెంట్రిక్ ఫిలిం. So for me actually I never felt that I am 19 అని. ఓకే. అది నాకు తెలియదు. సో అంతే, మేబీ ఐ థింక్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్స్ ఏజ్ బికమ్స్ అ బ్యారియర్ ఆల్వేస్. చాలా ఆడిషన్ చేసావు కానీ ఆల్వేస్ ఏజ్ బికమ్స్ అ బ్యారియర్ ఆల్వేస్. అంటే దట్ విల్ బి ద మెయిన్ పాయింట్. సో అదే నాకు అయితే అది అనిపించట్లేదు ఇప్పటి వరకు. అండ్ ఐ థింక్ అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ 8 వసంతాలు, ఐ థింక్ ఐ కెన్ షో ఆర్ ఐ కెన్ జస్ట్ షో వాట్ ఐ డిడ్. ఓకే. యా. సో మీకు ఆడిషన్ చేశారా లేదంటే మీ కరాటే క్లాసెస్ చూసి తీసుకున్నారా ఈ సినిమాకి? రెండు యాక్చువల్లీ ఆడిషన్ 10 days తర్వాత నేను చేసా. యా, బట్ ఐ థింక్ సార్కి వీ కేమ్ అండ్ వీ మెట్. సో ఫస్ట్ మీటింగ్ కూడా అయిపోయింది, మంచిగానే హ్యాపెండ్. అండ్ యా, ఆడిషన్ గురించి అది దట్ వాజ్ నాట్ దేర్ మైండ్లో. అండ్ యా, ఐ ఈవెన్ సెడ్ యాక్టింగ్ ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ యాక్టింగ్ ఆల్సో. అది నా ఫీల్, బికాస్ ఐ డోంట్ నో, లైక్ బిగినింగ్ కదా. యా, స్టిల్ లెర్నింగ్ ఇట్ అంతే. సో యా, బట్ సార్ వాజ్ లైక్ ఓకే దట్స్ పర్లేదు, సార్ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. అండ్ సార్ ఇస్ దేర్. Was the karate thing in the film that was intended initially or with your kind of experience in it was added later? కాదు, ఇట్ వాజ్ దేర్. It was intended in the initial. Okay. సో సడన్గా మీ ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ పోస్ట్ అదే ఉందన్నమాట, కరాటే కికింగ్, షీస్ కికింగ్ సమ్మన్. సో దెన్ ఐ వెల్ ఓకే, అంటే ఈ పోస్టర్ చూసి అంటే పిక్ చూసి ఫణీంద్ర సెలెక్ట్ చేశారా లేదంటే అది హెల్ప్ అయిందా స్క్రిప్ట్కి ఏంటనో చిన్న క్వశ్చన్ ఉంది నాకు. ఇట్స్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఇంటిగ్రల్ పార్ట్. అంటే టీజర్ 1 అదే కదా. సో దట్ లుక్స్ వెరీ ఇంటిగ్రల్ ఇన్ టు ద ఫిలిం, ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇట్ హ్యాడ్. ఈవిడ ఫోటో చూసినప్పుడు నాకు కొంచెం చిన్న డౌట్ వచ్చింది, ఓకే ఈ అమ్మాయిని కరాటే చూసి నేర్చుకుని తీసుకున్నారా లేదంటే ఏంటి? అది మనకి ఇందాక ఆమె చెప్పిన పాయింట్కి ఒకటి, ఇప్పుడు యాక్టర్స్ అందరికి ట్యాగ్స్ ఉంటాయి కదండి, న్యాచురల్ స్టార్ ఇట్లా. సో ఆమెకు హంబుల్ స్టార్ అనే ట్యాగ్ ఇవ్వచ్చు.
ఎందుకంటే ఇందాక నాకు యాక్టింగ్ అంతగా రాదండి, అది సినిమా చూసాక మీకు అర్థమవుతుంది నేను ఎందుకు హంబుల్ అంటున్నాను. ఆమె చింపేసింది సినిమాలో. ఓకే, సో బేసిక్గా మీ అందరికంటే సీనియర్ రవి ఇక్కడ. అలా ఏం లేదండి, నాది మొదటి సినిమానే. సినిమా మొదటిదే కానీ కెమెరా ఫస్ట్ టైం కాదు కదా మీకు. సో మధురం అనే షార్ట్ ఫిల్మ్ ఇట్ వాజ్ లైక్ అప్పటికి ఒక సెన్సేషన్ అది రిలీజ్ అయిన టైంకి. అంటే చాందిని చౌదరికి ఎంత పేరు వచ్చిందో ఈక్వల్గా మీకు ఒక నేమ్ వచ్చింది. తర్వాత ఇమీడియట్గా మీరు మళ్ళీ మాయమైపోయారు. సో అది సెకండరీ, బట్ యూ గాట్ గుడ్ రికగ్నిషన్ విత్ దట్. సో పోస్ట్ దట్ మధురం తర్వాత మళ్ళీ 8 వసంతాలు ఈ సినిమా మళ్ళీ సేమ్ ఫణీంద్ర నార్సిత్తోనే కొలాబ్ అవ్వడానికి. సో ద కోర్ రీజన్ ఏంటి? అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద థింగ్ దట్ ఎక్సైటెడ్ యూ ఇన్ దట్ ఫిల్మ్? దీనికి ఆనెస్ట్గా చెప్పాలంటే రీజన్ ఏం లేదండి. ఎందుకంటే ఫణీంద్ర గారు నన్ను పిలిస్తే అసలు నేను ఏ క్వశ్చన్ అడగను. రోల్ ఏంటి, సీన్లు ఎన్ని ఉన్నాయి అని కూడా నేను అడగను, స్టోరీ ఏంటని కూడా నేను అడగను. ఫణీంద్ర నన్ను పిలవడమే ఒక రీజన్, అదే వన్ అండ్ ఓన్లీ రీజన్, రైట్. ఆయనతో పనిచేయడమే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతా. అది నేను మధురం అప్పుడు అలానే ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా అలానే ఫీల్ అవుతున్నా. నేను అప్పుడు ఫ్యాన్ బాయే, ఎందుకంటే ఆయన ఫ్యాన్ బాయ్లోనే కలిసాను. నేను బ్యాక్ స్పేస్ అనే ఫిల్మ్ చూసి నేను ఆ ఫ్యాన్ బాయ్లో అప్రోచ్ అయ్యా, సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఇట్లానే ఏమీ ఎగ్జాగరేట్ చేయట్లేదు. సో అప్పుడు అలానే ఫ్యాన్ బాయ్, ఇప్పుడు అలానే ఫ్యాన్ బాయ్. ఆయన పిలిచాడు, ఆయన ఇచ్చాడు, నేను చేశాను. స్టోరీ చూసి ఎక్సైట్ అవ్వడం అవన్నీ తర్వాత, ఎందుకంటే నువ్వు చేస్తావంటే బాబు మీరు ఏమి ఇచ్చినా నేను చేస్తా, నాకేం చెప్పకండి, యూ నో బెస్ట్, యూ నో మీ. సో స్టోరీ తర్వాత అంతా విన్నాక నేను చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే ఇది మీకు ఇప్పుడు పోస్టర్లో 3 క్యారెక్టర్లే కనపడుతున్నాయి కానీ అది ఇది బట్ సినిమాలో ఇంకా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయండి. అది కావాలనే అంటే హైడ్ అనే కాదు, అదొక ఆయనకు ఒక పొజిషనింగ్ ఉంది సినిమా ఎలా చేయాలనేది. అంటే ఒక 8 years లైఫ్ స్పాన్లో మనకి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఆయన దాదాపు 4 ఏళ్ళు రాశారు ఈ స్టోరీ. సో ఈ స్టోరీ మీద కామెంట్ చేసేంత స్థాయి కూడా నాకు లేదు. ఇట్స్ చాలా డెప్త్ ఉన్న స్టోరీ. అంటే కామెంట్ అంటే ఈ స్టోరీ గురించి ఒక జడ్జిమెంట్ నా ఉద్దేశం, అండ్ కామెంట్ ఈస్ ద రాంగ్ వర్డ్. నిజంగా మొదటి సినిమాకే ఇంత మంచి స్టోరీ రావడం అనేది అదృష్టం. అండ్ మీరు అన్నట్టు ఫణీంద్రతో పనిచేయడం అనేది అది యాదృచ్ఛికం అండి. నేను నిజంగానే మీరు అన్నట్టు మాయమైపోయా. మళ్ళీ 2022లో నేను ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. నేను తిరుగుతూ ఉన్నా మళ్ళీ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆయనే నన్ను పిలిచి ఇలా ఒకటి ఉంది మనం చేద్దామని చెప్పారు. దానికి కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది, అది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పలేము. రేపు పొద్దున్న ఎప్పుడైనా లాంగ్ ఫార్మాట్ ఇంటర్వ్యూలో ఆ స్టోరీ మొత్తం చెప్తాను, కాస్టింగ్ ఎలా జరిగింది అనేది. సో కమింగ్ టు హను, సో వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ యువర్ ప్రొఫైల్, అంటే మీరు చూడడానికేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డెబ్యూ ఫిల్మ్ అని చెప్పి అంటున్నారు. కట్ చేస్తే అసలు మీ రిలేటెడ్ కాంటెంట్ ఇదంతా కూడా చాలా అవైలబుల్ ఉంది ఆన్లైన్ బికాస్ ఆఫ్ యువర్ షార్ట్ ఫిల్మ్స్ కానీ, ద కైండ్ ఆఫ్ స్మాల్ రోల్స్ యూ డిడ్ ఇన్ వెబ్ సిరీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇవన్నీ కానీ. సో అంటే వాట్ టుక్ సో లాంగ్ ఫర్ యూ టు గెట్ ఎ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్? సో నేను ఒక 2 years బ్యాక్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, రోలర్ కోస్టర్ అని. అది చాయ్ బిస్కెట్లో రిలీజ్ అయింది. సో త్రూ దాట్ ఓన్లీ ఐ గాట్ దిస్ ఫిల్మ్. అంటే ఏమైందంటే చెప్పుకోవాలని కాదు కానీ ఆ తర్వాత దట్ ఫిల్మ్ డిడ్ వెల్ అండ్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఆఫర్స్, లాట్ ఆఫ్ దెమ్ వర్ షార్ట్ ఫిల్మ్స్. ఒక 10-15 ఫిల్మ్స్ వరకు వచ్చాయి. బట్ ఐ డెంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఐ ఫీల్ లైక్ వెయిట్ చేద్దాం, లెట్స్ డూ సంథింగ్ దట్ రియలీ ఎక్సైట్స్ అస్ అనే స్పేస్లో ఉన్నాను నేను. అప్పటికీ ఐ డిసైడెడ్ దట్ ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ మై ఆర్ట్ విత్ సర్వైవల్ అనే స్పేస్లో ఉన్నాను నేను. సో ఐ వాస్ లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్, లెట్ ఇట్ టేక్ టైమ్, కానీ చేస్తే మనకు నచ్చిన సినిమానే చేద్దాం అనే స్పేస్లో ఉన్నాను. సో దెన్ ఐ గాట్ దిస్. సో యా. సో అంటే ఫణీంద్ర ఈజ్ సమ్ వన్ హూ ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద ఫిల్మ్. అంటే దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ప్యాషనెట్ అబౌట్ ద ఆర్ట్, దిస్ గై ఈస్ ప్యాషనెట్ అబౌట్ ద మేకింగ్ యాజ్ వెల్. సో ఫణీంద్ర ఈస్ వన్ డైరెక్టర్. అంటే అతను మను కానీ ఏం సినిమాలు చూసినా కూడా అది ఎనీ కైండ్ ఆఫ్, అంటే ఇట్ కుడ్ బి ఏ షార్ట్ ఫిల్మ్ అండ్ ఇట్ కుడ్ బి ఏ ఫిలిం. మను స్పెసిఫికల్లీ మను విషయంలో ఏంటంటే హీ టేక్స్ ఆర్ట్ టు ఏ కోర్ లెవెల్ దట్, అంటే చాలా మెటఫోర్స్తో ఒక సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ కానీ లేదంటే ఒక ఎమోషన్ కానీ ఎలివేట్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అండ్ హీ ఆల్సో సెడ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ దట్ హీ లుక్స్ మోర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ మోర్ దాన్ ఏ స్టోరీ ఎక్స్ప్రెషన్. అంటే ఒక కథగా అది అర్థం కావడం కంటే నటీనటుల నుంచి వాళ్ళు అందించే హావభావాల నుంచి ఆ కథ అనేది ప్రేక్షకులకు వెళ్ళాలి అనేది ఒక తను అనుకున్న ఒక రూల్ బుక్ లాగా తనకి. సో ఇప్పుడు మీరు ముగ్గురు ప్లే చేసిన క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా అంటే టీజర్ 1 అండ్ టీజర్ 2తో అర్థమవుతున్న కంటెంట్ కొంచెం ఉంది, దెర్ ఈజ్ లాట్ మోర్ వీ బిలీవ్. సో
ఫణీంద్ర మైండ్ సెట్ని అర్థం చేసుకోవడానికి కానీ లేదంటే ఫణీంద్ర చెప్పే ఒక సీన్ ఒక కంపోజ్ చేసే ఒక సీన్ని కానీ మీరు దాన్ని గెట్టింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ని కానీ సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ గో త్రూ టు గెట్ ఇట్? సో ఐ థింక్ సార్కి యాక్చువల్లీ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ టు ఆస్క్, కానీ అంత డీటెయిల్గా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్డ్, ఎవ్రీథింగ్ ఇస్ డీటెయిల్డ్. అంటే మనకి డౌటే లేదు అడగడానికి. ఎవ్రీథింగ్ ఇస్ సో క్లియర్డ్, సో డీటెయిల్డ్. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ అంటే ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్స్ అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్కి సేమ్ ఇంపార్టెన్స్, లైక్ చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా డెప్త్ ఉన్నాయి. సో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. లైక్ చాలా బ్లెస్డ్గా ఉన్నా, సో లైక్ గ్రేట్ఫుల్ నేను. అండ్ శుద్ధి అయోధ్య అనే క్యారెక్టర్కి ఐ థింక్ నాకు కొంచెం ఛాలెంజ్గా డైలాగ్స్ అయితే కొంచెం ఛాలెంజ్గా ఉన్నా. సో యా, అది సమ్టైమ్స్ ఇట్స్ ఓకే, వీ డెడ్ అ లాట్ ఆఫ్ రిహర్సల్స్ అండ్ వీ డెడ్ అ లాట్ ఆఫ్ వర్క్షాప్స్, కానీ స్టిల్ సమ్టైమ్స్ ఆన్ స్పాట్లో సార్ మైట్ చేంజ్. సో ఏదైనా కొత్తగా రాస్తారు, సో ఏదైనా చేంజ్ చేస్తే అండ్ దట్ ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది. We always have, all three of us and other actors, we always have to be alert. Last minute లో చాలా మారిపోతాయి. దట్ టు పారాగ్రాఫ్లో ఉంటుంది. ఐ ఆల్వేస్ థింక్ ఓకే మ్యాసివ్ చేంజెస్ యా మేబీ చిన్నగా చేంజ్ చేస్తావు అని నేను అనుకుంటా, కానీ ఇఫ్ హిల్ గివ్ మీ ఐ థింక్ ఒక 3 pages కూడా ఉండొచ్చు. సో యా, సో అది డబ్బింగ్ ఆప్షన్ కూడా లేదు, ఇది మోర్ ఆఫ్ సింక్ సౌండ్ తో చేసినట్టున్నారు కదా. All of us dubbed. not me. Okay, you did dub for I yourself. actually dubbed for teaser 1. Yeah. కానీ people are not. Sorry. Okay, so there might be some authenticity. Yeah, the issues. pronunciation and voice కూడా నచ్చలేదు అనుకుంటా. Yeah, they want sweet voice. హంబుల్ స్టార్. Okay, so మీరు చెప్పండి అంటే we already worked with ఫణీంద్ర once, that was a sweet short film, but then coming into the film వచ్చేది అంటే ఒక 8 వసంతాలు అంటే ఒక 8 సంవత్సరాల ఒక కథను చెప్పాలంటే there will be lots of variations, there will be lots of timeline changes in the film. సో దాన్ని ఎలా అంటే 8 వసంతాలు అనేవి కాన్స్టెంట్గా బ్యాక్ టు బ్యాక్ ఉంటాయా లేదంటే దాంట్లో మళ్ళీ గ్యాప్స్ ఏమైనా ఉంటాయా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రిక్ క్వశ్చన్. అంటే మీరు 3 questions అడిగారు కాబట్టి మీ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. నేనే కాదు, మేము ఎవరూ సినిమా గురించి ఏం చెప్పలేము, చెప్పకూడదు. అంటే సినిమా స్ట్రక్చర్ గురించి ఇప్పుడు 8 years అని మీరే అన్నారు. ఇప్పుడు ఆ 8 years లీనియర్గా ఉంటుందా, బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుందా, అవన్నీ ఇంకా మనం June 20th మహా అయితే 10 రోజులు అండి తెలిసిపోతుంది. సో అది పక్కన పెడితే ఇప్పుడు మేము ఎలా ప్రిపేర్ అయ్యాం అనేది మీ క్వశ్చన్. ఇక్కడ 2 layers ఉంటాయండి, యాక్చువల్లీ 3 layers. సో ఒకటి నాకు ఫణీంద్ర గారితో ముందు పనిచేసిన ఒక ఎక్స్పీరియన్స్ కొంచెం హెల్ప్ అయింది. ఎందుకంటే కొంచెం నాకు చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది ఆయనకి ఏం కావాలనేది. బికాస్ ఆల్రెడీ ఒకసారి మేము పనిచేసాం కాబట్టి అంటే కొంచెం అతని మైండ్ నేను కొంచెం రీడ్ చేయగలను కొంచెం. ఓకే, అది ఎందుకో మళ్ళీ చెప్తా. సో అతను ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓహో ఈయనకి ఇదా కావాలని నాకు కొంచెం కమ్యూనికేట్ అవుతుంది. అదొకటి ఒక 10% నాకు హెల్ప్ అయింది. రెండోది ఏంటంటే స్వతహాగా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇది నా ఫస్ట్ సినిమానే, బట్ నా ప్రిన్సిపల్ ఏంటంటే ఐ వాంట్ టు బీ అ ఫైన్ యాక్టర్. సో నేను నమ్మేది ఏంటంటే ప్రతి పాత్రకి మనకు ఒక సిగ్నేచర్ లుక్ ఉండాలి, ఒక సిగ్నేచర్ వాయిస్ ఉండాలి, లేదా ఒక క్యారెక్టర్ కనపడాలి. సో మేము ఆల్రెడీ మధురం అనేది ఒకటి చేసాం కాబట్టి మీరు అన్నట్టే అది చాలామంది చూశారు అండ్ దానికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఒక 7-8 million వ్యూస్ ఉన్నాయి. నేను డెలిబరేట్గా అండ్ సార్ కూడా ఒకసారి అన్నారు, మనం పూర్తిగా ఆ లుక్ అయితే మనం బ్రేక్ చేయాలి, లేదా ఆ క్యారెక్టర్ మనం బ్రేక్ చేయాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ రెఫరెన్స్ ఉంది కాబట్టి. సో అది నా మైండ్లో కూడా ఉండిందండి. అంటే ఈ సినిమాకి ఏదైనా సిగ్నేచర్ లుక్ రావాలి అంటే కాస్ట్యూమ్స్ కానీ మనకి హెయిర్ కానీ అన్ని విధాలుగా. సో అది డెఫినెట్గా ప్రిపరేషన్ నేను చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మోరలెస్ నా డిఫాల్ట్ లుక్ ఇదే అనమాట. సో కొంచెం హెయిర్ విషయంలో కానీ, కొంచెం బాడీ విషయంలో కానీ, కాస్ట్యూమ్స్ విషయంలో కానీ చాలా వింటేజ్ కాస్ట్యూమ్స్ ఉంటాయన్నమాట నాకైతే. సో అది ముందరే ఒక 4-5 months నుంచే నేను అవే కాస్ట్యూమ్లో తిరిగేవాడిని. డిఫరెంట్ ఒక సో ఇప్పుడు క్యారెక్టర్
ఆల్మోస్ట్ 6 months పోను. 6 months ఏంటంటే అంటే టైం దొరికింది, అదే క్లోజ్ టు ప్రీ ప్రొడక్షన్ కొన్ని రీజన్స్ వల్ల డిలే అయిందండి. సో ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ ఏముంటాయో ఒక 3-4 కొనేసుకుని అవే వేసుకునేవాడిని అండి. అవి వేసుకునే సినిమాలకి వెళ్ళేవాడిని, అవి వేసుకునే మెట్రోలో తిరిగేవాడిని, అవి వేసుకునే జనాలు కలిసేవాడిని. వరల్డ్ కప్ కూడా అవి వేసుకునే చూసా, 2023 వరల్డ్ కప్. ఓకే, సో అది కొంచెం హెల్ప్ అయింది నిజంగా, ఎందుకంటే అవి కొంచెం నేను రెగ్యులర్ లైఫ్లో వేసుకునే కాస్ట్యూమ్స్ కాదు. సో అది నా ప్రిపరేషన్. అండ్ ఆఫ్ కోర్స్ డైలాగ్ ఇవన్నీ అయితే ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం, అండ్ సార్ కూడా రిహర్సల్స్ వాటన్నిటిలో అవి ఎటు ఉండేవే. ఆయన కరెక్ట్గా చెప్తారు ఆయనకి ఎలాంటి మాడ్యులేషన్ కావాలి, ఎలాంటి డెలివరీ కావాలి అవన్నీ. అండ్ మూడో ఆస్పెక్ట్ ఏంటంటే మనం ఇంత చేసినా, మనం ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినా ఆమన్నట్టు వారు ఇందాక అనుకున్నట్టు ఆల్వేస్ ఒక 30-40% ఆన్ ద సెట్ మారిపోతుందండి. బికాజ్ హీఈస్ అ జీనియస్, హీఈస్ ఆల్వేస్ ప్రాసెసింగ్. ఆయన ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు, డైలాగ్స్ రిఫైన్ అవుతూ ఉంటాయి. సో అలా అవుతూ ఉంటుంది కాబట్టి మనం ప్రిపరేషన్ చేసినా అది చెత్తబుట్టలో పడేయడానికి రెడీగా కూడా ఉండాలి. అంటే ఎనీ యాక్టర్ హూ వర్క్స్ విత్ ఫణీంద్ర. సో దట్ ఈస్ ఆల్సో ఛాలెంజ్, అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అరే మనం ఇంత ప్రిపేర్ ఇలా చేద్దాం అనుకున్నా అని మనం రిజిడ్గా ఉండడానికి లేదు, అప్పటికప్పుడు మోల్డ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకోటి లాస్ట్ థింగ్, మీరు అడిగింది ఈజీ క్వశ్చన్ కాదు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. లాస్ట్ థింగ్ ఏంటంటే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ ఫనీ విచ్ ప్రాబబ్లీ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఇస్ వీ కెన్ కీప్ అవర్ మైండ్స్ అట్ హోమ్. మన సొంత అనాలిసిస్లో మన బుర్ర మనం వాడక్కర్లేదు. నేను ఏ రోజు ఫుటేజ్ ప్లేబ్యాక్ ఏది చూడలేదు. ఆయన అక్కడ ఉంటాడు మానిటర్ దగ్గర, ఆయన టేక్ ఓకే అంటే ఓకే, టేక్ ఓకే కాదంటే టేక్ ఓకే కాదు. నా సొంత అనాలిసిస్ కూడా నేను చేయక్కర్లేదు, బాగా వచ్చిందా బాగా రాలేదా వాటెవర్. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దానివల్ల మనకు రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టే ఆయనకి ఫిలిమ్స్ మీద కమాండ్ ఉంది కాబట్టి, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అవన్నీ ఉందన్నారు కాబట్టి హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అండ్ హీ నోస్ అంటే ఓన్లీ సెట్ మీదే కాదండి, హీఈస్ అన్ ఎడిటర్ ఆల్సో. ఆయనే ఎడిట్ చేశారు, మధురం ఆయనే ఎడిట్ చేశారు. పోస్టర్ చూస్తే దీనికి కూడా వన్ ఆఫ్ ద ఎడిటర్స్ ఆయన. యా, సో ఆయనకి థియేటర్లో ఏ బొమ్మ పడుతుంది అనేది ఆయన క్లారిటీ ఉంటుంది. ఓకే ఈ షాట్ ఎలా పడుతుంది, అప్పుడప్పుడు 2-3 టేక్లు అయినా కానీ ఆయన ఓకే ఎడిట్లో ఒకసారి నాకు వచ్చేసింది అంటారు. సో మనం బ్లైండ్గా సరెండర్ అయిపోవడం అనేది ఒక యాక్టర్కి ఉండే బిగ్గెస్ట్ కంఫర్ట్. అండ్ నేను అది చాలా ఫస్ట్ సినిమాకే అలాంటి డైరెక్టర్ దొరకడం అనేది, ఎందుకంటే నాకు ఇదివరకు నేను థియేటర్ చేసినప్పుడు ఒక మెంటర్ చెప్పారు నాకు, రవి ఒక యాక్టర్కి ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్ దొరికితే అంతకంటే అదృష్టం ఉండదని. కానీ అది ప్రతిసారి దొరకదు. అది దొరకని రోజు నీ క్రాఫ్ట్ నీకు ఉండాలి. మనం నేర్చుకునే క్లారిటీ ఉన్న డైరెక్టర్ దొరికితే, ఆర్ గుడ్ డైరెక్టర్, క్లారిటీ ఉన్న డైరెక్టర్, క్రాఫ్ట్ మీద కమాండ్ ఉన్న డైరెక్టర్ దొరికితే అసలు యాక్టర్ ఏం చేయక్కర్లేదు. మనం ఎందుకు ట్రైనింగ్ లేదా క్రాఫ్ట్ టెక్నిక్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, అలాంటి డైరెక్టర్ దొరకనప్పుడు నిన్ను ఎవరు సేవ్ చేయరు, నువ్వు పర్ఫామ్ చేయాలి. సో ఇది అప్పుడెప్పుడో నాకు థియేటర్ చేసినప్పుడు ఒక మెంటర్ చెప్పింది. ఫణీంద్ర గారిని నేను లైవ్ ఈ సినిమాలో చూసినప్పుడు ఫస్ట్ సినిమాకి ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ దొరకడం ఎంత అదృష్టం అని నాకు మళ్ళీ అర్థమైంది. సో అది హోలిస్టిక్గా చెప్పాయండి. బట్ యా, దీనికి ఆన్సర్ అనేది డెఫినెట్ ఆన్సర్ ఉండదు. యా ప్లీజ్. సో ఫైన్. సో హను మీరు చెప్పండి. సో మీకు ఇది ఒక అంటే ఇది ఒక డ్రీమ్ కొలాబరేషన్ అనుకోవచ్చు ఫర్ ఎనీ యాక్టర్, దట్ టు కమింగ్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ కైండ్ ఆఫ్. సో ఎందుకని డ్రీమ్ అంటే ఫణీంద్ర ఇస్ సమ్మన్ హూ విల్ ఎక్స్ట్రాక్ట్ ద ప్రాపర్ టాలెంట్ ఫ్రమ్ ఎనీ యాక్టర్. సో లైక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మైండ్ వాజ్ అంటే సో ఫనీ అండ్ ఐ హ్యావ్ అ వెరీ ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఐ లుక్ ఎట్ హిమ్ లైక్ మై మెంటర్ అండ్ ఐ జస్ట్ లవ్ సిట్టింగ్ విత్ హిమ్. ఆయనతో కూర్చొని జస్ట్ గంటలు మాట్లాడి అంత ఐ హ్యాడ్ దట్ స్పేస్ విత్ హిమ్. సో ఆయన వాట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ అంటే హీల్ గివ్ యూ సో మెనీ డీటెయిల్స్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతున్నాడు, ఎందుకు ఫీల్ అవుతున్నాడు, ఆయన సర్కమ్స్టాన్సెస్ ఏంటి, వాట్ ఈస్ హీ థింకింగ్, వాట్ డస్ హీ వాంట్, ఇవన్నీ హీల్ ఫిల్ యువర్ హెడ్ అప్. సో అవన్నీ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు గో ఇన్ టు అ సీన్. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు ఒక సీన్లో ఉన్నాను, నాకు ఏం కావాలి, వై am I హియర్, ఇవన్నీ తెలుస్తున్నప్పుడు యూ కెన్ జస్ట్ ఫ్లో విత్ ఇట్. సో ఐ హావ్ నోటీస్ అంటే ఇంతకుముందు చాలా మందితో వర్క్ చేసినప్పుడు అంత ఈజీగా వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇవ్వరు, చాలామంది క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే ఆయన చెప్పినట్టు దిస్ మ్యాన్ హ్యాస్ దట్ క్లారిటీ. సో హీ విల్ గివ్ యూ దట్ డీటెయిలింగ్ అండ్ చెప్తారు కదా లైక్ గాడ్ లైస్ ఇన్ ద డీటెయిల్ అని. సో దట్స్ వై ఇట్ బికేమ్ వెరీ ఇట్స్ యూ కెన్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఐ బిలీవ్ ఇఫ్ యూ రియలీ సెట్ విత్ ఫనీ అన్న హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. అండ్ మీరు ఎంత కూర్చుంటే హీ సో ప్యాషనెట్ అబౌట్ ఇట్, యూ కెన్ ఎక్స్ట్రాక్ట్, హీల్ గివ్ యూ ఆల్ ఆఫ్ ఇట్ ఆ స్పేస్లో. అండ్ ప్రిపరేషన్ వైజ్ సో I took taekwondo classes
and violin classes for I think a good 6 months before the shoot. That was a huge part of the prep. అవి పక్కన పెడితే అంటే క్యారెక్టర్కి నేను క్యారెక్టర్ని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే వాడికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఒక రకంగా. లైక్ ఐ కుడ్ రిలేట్. యా, నేను ప్లే చేసిన క్యారెక్టర్ ఐ థింక్ అంటే ఆయన విషయంలో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. అంటే ద స్పేస్ బిట్వీన్ రవి అండ్ ద క్యారెక్టర్ చాలా స్పేస్ ఉంది. కానీ నాకు ఐ ఫీల్ లైక్ అంటే నాకు వీడు అర్థం అవుతున్నాడు. నేను మేబీ అలా ఉండకపోవచ్చు, అలా బిహేవ్ చేయకపోవచ్చు రియల్ లైఫ్లో. మేబీ ఇప్పుడు నా సమ్వేర్ ఇట్స్ కనెక్టెడ్. ఒకప్పుడు నేను అలా ఉండేవాడినేమో, లేకపోతే నేను అలా చేసేవాడినేమో. కొన్ని క్వాలిటీస్ ఐ కుడ్ రిలేట్ టు. యా, సో దట్ వాజ్ ఆల్సో ఈజీ. అండ్ బికాజ్ small traits when you find out, it becomes easier. Similarities ala, and funny and gives you that. So yeah. So till date we discussed about the bright side of funny. So there will be other side as well, like how much is too much అన్నట్లుగా. సో గివింగ్ టూ మచ్ డీటెయిలింగ్ టు యూ గైస్, అంటే ఒక స్టోరీ గురించి అవ్వచ్చు, లేదంటే ఒక క్యారెక్టర్ జస్టిఫికేషన్ గురించి అవ్వచ్చు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఆ ఎమోషన్ని పోర్ట్రే చేయడం అయి ఉండొచ్చు. ఈ టూ మచ్ డీటెయిల్ ఇవ్వడం వల్ల లైక్ సమ్ టైమ్స్ ఇట్ విల్ ఈజ్ యువర్ వర్క్, అట్ ద సేమ్ టైమ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ హార్డన్ యువర్ వర్క్ యాజ్ వెల్. అంటే ఒకసారి టూ మచ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లైక్ హౌ వెల్ విల్ యూ ఫిట్ ఇన్ దట్, లైక్ హౌ వెల్ విల్ యూ అమోట్ దట్ అనేది కూడా కొంచెం అది ఒక చిన్నపాటి ఇబ్బందిగా మారుతుంది ఒక సందర్భంలో. సో దాన్ని ఎలా లైక్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? మీరే స్టార్ట్ చేయండి. యాక్చువల్లీ ఏంటంటే అండి, హీ ట్రస్ట్ ద యాక్టర్స్ అండి, చాలా నమ్ముతారు. అదే డీటెయిలింగ్ గురించే చెప్తున్నా. సో ట్రస్ట్ అని ఎందుకన్నా అంటే, ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ వరకే మాట్లాడగలను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అట్లీస్ట్ నా వరకు అయితే ఏ రోజు నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని ఎప్పుడు చెప్పలేదండి. ఆయనకి ఏం కావాలో చెప్తాడు. ఇది ఎమోషను, ఇది మనకి బ్యాక్ స్టోరీ, ఇది మనకి ఈ సీన్ యొక్క అదే ఆ సోల్ ఏంటి అనేది చెప్తారు అంతే. అంతకుమించి నువ్వు ఇలా చేయి, ఆర్ ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఆర్ డైలాగ్ ఇలా చెప్పు. అండ్ ఆ డీటెయిలింగ్ కూడా యాక్టర్స్కి మరీ అంత డీటెయిలింగ్ ఇవ్వరండి. అంటే ఆయనకి ఆ బ్యాలెన్స్ తెలుసు. ఓకే, అంటే మీరన్నట్టే మరీ ఎక్కువ ఇస్తే, ఎందుకంటే ఆయన ఒకటి నమ్ముతాడండి, ఆ స్పాంటనిటీ ఆఫ్ ద మూమెంట్. అంటే ఫిల్మ్ మేకింగ్ ఎప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఫిల్మ్ మేకింగ్కి మనం ప్రిపరేషన్తో వెళ్ళాలి, బట్ ఆల్వేస్ మనం ఒక రూమ్, ఆ స్పాంటనిటీ, ఆ మూమెంట్, ఆ మ్యాజిక్ ఏదైతే జరుగుతుందో మనం ప్లాన్ చేయలేము, దానికి వదిలేయాలంట. సో యాక్టర్స్ విషయంలో కూడా ఇది సీన్, ఇది ఎసెన్స్, ఇవన్నీ చెప్పేసి ఫస్ట్ 1-2 టేక్స్లో ఆయనకు కావాల్సింది ఆయనకు వచ్చేస్తే డన్ అండి. ఆయనకు కావాల్సింది ఆయనకి రాలేదు అనిపిస్తే, ఆర్ అంటే ఇప్పుడు ఆయనకి ఇది కావాలి, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, అప్పుడు కొంచెం ఎక్స్ట్రా డీటెయిలింగ్ ఇస్తారు. ఇప్పుడు ఆయనకి ఇది కావాలి, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఎక్స్ట్రా డీటెయిలింగ్ కూడా అక్కర్లేదు, ఓకే ఆల్మోస్ట్ దేర్, ఇంకో టేక్ చేయంట. యూనో, సో ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ మై జాబ్ వాజ్ ఆల్సో ఈజీ బికాస్ ఆ ప్రిపరేషన్ మేమైతే మాట్లాడామో, మేము ఫుల్లీ ప్రిపేర్డ్గా వచ్చాము. చాలా ట్రస్ట్ చేశారు మమ్మల్ని. అంటే ఎక్కడ మమ్మల్ని చిన్న యాక్టర్స్, అంటే వీళ్ళు ఫస్ట్ టైం యాక్టర్స్, వీళ్ళని మనం హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, లేదా అట్టుపండు తొక్క ఒలిచి నోట్లో పెట్టాలి అంటే ఆయన ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు. మమ్మల్ని స్టార్స్లానే ట్రీట్ చేశాడు. ఆ రవిగాడు చేసేస్తాడు, ఆ హనుగాడు చేసేస్తాడు, అదేనో. సో ఆ ట్రస్ట్ వల్ల మాకు రెస్పాన్సిబిలిటీ, యాక్చువల్లీ మా ప్రెషర్ రెస్పాన్సిబిలిటీ అండి, ఆయన ఇచ్చిన డీటెయిలింగ్ కాదు. అయ్యో ఇంత నమ్ముతున్నాడే, మనం డెలివర్ చేయాల్సిందే కదా అని అసలు ఎవ్రీడే ఒక ఐఐటి ఎగ్జామ్ రాసినట్టు నేను వెళ్ళేవాడిని, ఓ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసినట్టు వెళ్ళేవాడిని, నిద్ర పట్టేది కాదు, అలానే వెళ్ళేవాడిని. అండ్ ఎస్పెషల్లీ నా సీన్లన్నీ అనంతికతోనే ఉంటాయి మోస్ట్లీ. ఈమెతో పర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను ఇంకో 10% ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యాను. అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తను డామినేట్ చేసేస్తుందేమో. ఫైన్, అంటే తను ఆల్రెడీ చెప్పారు డీటెయిలింగ్. ఫణీంద్ర వోంట్ బి దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీటెయిలింగ్. ఆల్రెడీ డిడ్ రిహర్సల్స్ కూడా కదా, అప్పుడు సార్ యూస్ టు షో కూడా, బికాస్ సార్ యూస్ టు షో ఇది ఇలా చేస్తే ఇది బాగుంటుందా, ఆర్ అలా వి యూస్ టు థింక్ అండ్ వి యూస్ టు టేక్ నోట్స్. సో అది ఇట్ వాస్ వెరీ ఈజీ టు వర్క్. అంటే పోర్ట్రేయింగ్ ఇస్ ఫైన్. సో అంటే ఇన్ ద లైక్ యూ ఆల్రెడీ టోల్డ్ దట్ యూ డోంట్ ఫీల్ లైక్ ఎ 19-year-old ఆర్ సంథింగ్. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్, సో వెన్ ఇట్ సో అంటే అది ఎలాగా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడా, లైక్ in person as well.
So that Maybe is sometimes. so that is sometimes so I used that to feel like that a is kid. inbuilt in your mindset that you are not a 19-year-old, so that Yeah. you can play any character. ఓకే, అంటే ఈ స్పెసిఫిక్ క్యారెక్టర్కి అంటే లాల్ సలాంలో కూడా ఇట్స్ అ మెచ్యూర్ క్యారెక్టర్, బట్ ఇట్ హ్యాస్ దట్ లిటిల్ ఇన్నోసెన్స్ యాజ్ వెల్. అవునవును. సో అది దట్ మైట్ నాట్ బి దట్ హార్డెస్ట్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ Yeah. ఫర్ యువర్ ఏజ్ ఆర్ ఫర్ యువర్ మైండ్ సెట్. బట్ 8 వసంతాలు వచ్చేటప్పటికి ఇట్స్ అ ప్రాపర్ మెచ్యూర్డ్ ఉమెన్. అంటే ఫస్ట్ ఉమెన్స్ డే టీజర్ రిలీజ్ చేసినప్పుడే ఇట్ వాజ్ లైక్ ఒక షాకర్. అది ఏంటి ఎంత స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్లో అమ్మాయి, నాట్ ఇండిపెండెంట్ అయితే వెరీ స్ట్రాంగ్ పర్సన్లో చూపిస్తున్నారు ఒక అమ్మాయిని. అంటే తెలుగులో చాలా రేర్ కదా, తెలుగునే కదా, ఈవెన్ సౌత్ సినిమాలో కూడా చాలా వెరీ రేర్ దట్ ఒక ఉమెన్ క్యారెక్టర్ని అంత స్ట్రాంగ్గా పోర్ట్రే చేయడం అనేది. సో టీజర్ 2కి వచ్చేటప్పటికి ఇట్స్ అ ప్రాపర్ లవ్ యాంగిల్ విచ్ ఇస్ ఎక్స్ప్లోర్డ్. సో మీరు ఈ గెటింగ్ ఇన్ ద స్కిన్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్, సో అంటే ఈ కొంచెం ఈ వెయిటేజ్ కానీ ఈ బ్యాగేజ్ కానీ ఏముండదా మీకు? I actually think as an artist, because I am classical dancer, so as an artist I think inta idi undadu, because we feel okay ante we are doing a lot of things. Manam chaala characters chestunnam dance lo ante kuda. So if we might do Rama or we might do Ravana, so we can do this both. Ante ikkada kuda ante. అంత ఓకే శుద్ధి అయోధ్యస్ ఇక్కడ కదా అండ్ ఐఎమ్ 19, హౌ కెన్ ఐ డూ దట్ రోల్ అని అంత క్వశ్చన్ ఉండదు. ఐ ఫీల్ లైక్ ఓకే వీ కెన్ పుల్ ఆఫ్ ద క్యారెక్టర్ అంతే. The beauty about this girl is she surrenders, and I think as an artist, నిజం చెప్పాలంటే ఫస్ట్ సినిమా కాబట్టి మాకు చాలా ప్రెషర్ ఉండొచ్చు, లైక్ ఎక్కడో కొంచెం రిజిడిటీ ఉండొచ్చు ఆ ప్రెషర్ వల్ల. ఐ థింక్ బోత్ ఆఫ్ us struggled a little bit with rigidity as actors, but she surrenders. షీఈస్ ఫ్లోయింగ్, దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అసలు తనని చూసి నాకు అదే అనిపిస్తుంది, అరే లైక్ ఇఫ్ షీఈస్ డూయింగ్ అంటే తను చెప్పినట్టు చాలామంది అనుకోవచ్చు, అరే చెప్పట్లేదు పిల్ల, ఏదో సీక్రెట్ ఉంది కానీ చెప్పట్లేదు. బట్ ద సీక్రెట్ ఐ థింక్ ఇస్ సరెండర్. వెన్ యూ సరెండర్ యూ లెట్ థింగ్స్ అఫెక్ట్ యూ, యువర్ ప్రెజెంట్ అండ్ యూ జస్ట్ ఫ్లో. అది చాలా కష్టం, యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ ట్రస్ట్. సో ఆ పిల్లకి అది ఉంది, దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. బికాస్ ఐస్ లో ఇన్నోసెన్స్ ఉంటుంది, ఆ బాడీలో రిజిడ్నెస్ ఉంటుంది. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఆ క్యారెక్టర్ అనేది ఇన్బిల్ట్ ఎంతగా దాన్ని తీసుకుని అనేది. ఎలా అంటే డైరెక్టర్ గారు మైక్ నుంచి నాకు ఈ ఎక్స్ప్రెషన్ కావాలని అరుస్తారండి, ఆమె ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తుంది. నాకు ఇంకో ఎక్స్ప్రెషన్ కావాలంటే ఇంకో ఎక్స్ప్రెషన్. సో అలా అది ఒక ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ లాగా ఒక 100 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆమె దగ్గర. I think sir only made this. అలాగే చెప్తాను. No. అందుకే ఐ వాంట్ దిస్ అంటే ఓకే వెంటనే వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి జస్ట్ అంటే చెప్పాలి కాబట్టి, like I see a lot of Shubhi in her, personally in real life also. I feel like just the energy that she radiates as a person, oka manishiki oka aura, oka energy untundi kada, she has that in general, and I guess even you can see that she has that. Tanu oppukodu, అందుకే నేను చెప్తాను. అది హంబుల్ స్టార్. సో like before closing this సో ఫైన్, అంటే సినిమా వరకు డీటెయిల్స్ అని చెప్పారంత డన్. సో యూ హ్యాడ్ అ వెరీ బిగ్ జర్నీ దట్ హ్యాస్ టు బి షేర్డ్ సపరేట్లీ. సో దట్ ఈస్ వై. సో అనంతిక, అంటే ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ యూ గాట్ త్రూ మ్యాడ్, దాని తర్వాత లాల్ సలాం వాజ్ ఇట్స్ నాట్ అ లెట్ డౌన్ ఐ వుడ్ సే, బట్ ఇట్ వాస్ నాట్ మ్యాచింగ్ ద వైబ్ విచ్ మ్యాడ్కి వచ్చిన దానికి. సో ఇప్పుడు మళ్ళీ మ్యాడ్ తర్వాత లాల్ సలాం తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని ఇప్పుడు 8 వసంతాలు. సో ఒక బడ్డింగ్ యాక్టర్స్, బీయింగ్ ఎ బడ్డింగ్ హీరోయిన్, దట్ టు గెటింగ్ ఇన్ టు ద like all the films like in Tollywood or in Collywood or any kind of cinema. So how do you see yourself in the future? At the same time, how are you planning yourself to be to survive in the industry? ఓకే, ఇది చెప్పొచ్చు అని నాకు తెలియదు యాక్చువల్లీ, కానీ ఓకే ఆఫ్టర్ మ్యాడ్ కూడా ఇట్ వాజ్ నాట్, అంటే అది ఎలా అయినా అది పోయింది. లైక్ సమ్హౌ ఇట్ హ్యాపెన్ అంతే. సమ్హౌ ఇట్ జస్ట్ హ్యాపెన్ అంతే. అండ్ ఐ డోంట్ థింక్ మ్యాట్లో కూడా దెర్ ఇస్ నథింగ్ అంత ఇంపార్టెంట్గా ఏం చేయలేదు అని నా ఫీలింగ్, because it was just a girl. Just no, see, that is fine. Like being an active part of the film is fine. But I want someone who is like, oh, I want to be an actor. That was not even there for me. Okay. Nenu like whatever I learned till now, dance or whatever, my art ante kuda alane kuda same cinema. So they called me. I thought, okay, let me just experience it. Ante alane chesa nenu, కానీ
స్టిల్ ఐ వాజ్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్ కూడా. బట్ యా, యాజ్ అన్ ఆర్టిస్ట్ నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. లైక్ ఓకే, మీ సేయింగ్ ఓకే ఐఎమ్ అన్ యాక్టర్, అది చెప్పడానికి ఐ జస్ట్ గాట్ అ లిటిల్ కాన్ఫిడెన్స్ రైట్ నౌ. సో యూఆర్ నాట్ ఇంటూ ది స్టార్డమ్ షిట్ అండ్ ఏంది? నో. అండ్ మీరు నమ్మరు, డ్యూరింగ్ ద లైక్ ఆఫ్టర్ వి ఫినిష్ షూటింగ్ ఆల్సో షీ సో అంటే నాన్షలాంట్ అంటారు కదా, షీఈ్ నాట్ అండర్స్టాండింగ్ ద గ్రావిటీ ఆఫ్ ద రోల్. షీ లైక్ నేను వెళ్ళి చదువుకుంటా, నేను వెళ్ళి లా చేస్తా, నాకు అసలు తెలియదు. మేము అడుగుతున్నాం, మీకు అర్థం కావట్లేదు, యూ అండర్స్టాండ్ యూ ఆర్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్, దిస్ ఇస్ అ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ రోల్ అని ఐ బిలీవ్. షీ డజంట్ అండర్స్టాండ్, షీ డజంట్ నో ద గ్రావిటీ ఆఫ్ ఇట్. షీ ఇస్ వెరీ లైక్ నేను చేసా ప్లాన్ చేసుకోకర్లేదండి. ఈ సినిమా తర్వాత ఆమెకు ఒక 100 ఆపర్చునిటీస్ వస్తాయి. షీ ఇస్ వెరీ When an artist is not worried about the stardom, when an artist is not worried about what should I become in the next 5 years, or where should I put myself in the next 5 years or something, then they need not to worry about what's happening right now. So you can just live in the moment. So which is good. For me actually I love to become, actually చాలా years తర్వాత I love to be like some politics or something. Politics? Oh, you want to get into politics, huh? I actually love that. జయలలిత, లేట్ జయలలిత. Or some to like మనం హెల్ప్ చేయాలి ఆర్ పాలిటిక్స్ ఆర్ సంథింగ్ అలానే. దట్ వాజ్ మై థింగ్ So that చిన్నప్పటి was from the నుంచి. family or your mindset? మై థింగ్. Okay. సో చిన్నప్పటి నుంచి అలానే ఉంది. సో ఐ థాట్ లా మైట్ హెల్ప్, అలా అందుకే లా చేస్తున్నావు, నాట్ టు బికమ్ ఎ లాయర్. అది ఉంది But to know the చిన్నగా, basics. కానీ యా జస్ట్ టు నో ద Basics of బేసిక్. the constitution and stuff. అండ్ Good అంతే, idea. Good ideology actually. బికాస్ పాలిటిక్స్ కి జాయిన్ చేయడం అంటే చాలా ఇయర్స్ పడుతుంది. సో నౌ ఐ హావ్ టు అట్లీస్ట్ హ్యావ్ టు డూ So after some సంథింగ్. 10-15 years we are going to see some. Yeah. సో హను, మీకేంటి అసలు మహేష్ బాబు ఫ్యాన్స్ తో మీకున్న అనుబంధం ఏంటి అసలు? మహేష్ బాబు అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో మీ సినిమా కాంటెంట్ ఇదంతా కూడా ఎక్కువ వాళ్ళ ఫ్యాన్ పేజ్ లోనే కనబడతా ఉంటాయి. అవునా? ఆహా. ఇక్కడ హార్డ్ కోర్ మహేష్ బాబు ఫ్యాన్ అతను యాక్చువల్లీ. అవునా? ఓకే. మేబీ ఆయనది కూడా కనపడుతుందని నాకు తెలీదు. అంటే నాకు చాలా ఇష్టం, బట్ హార్డ్ కోర్ ఫ్యాన్ అంటే అతను. ఓకే. నేను ఎక్కువ ఫ్యాన్ పేజ్ కంటెంట్ చూస్తుంటే మోస్ట్ అంటే బికాజ్ అయితే ఈయన కూడా ఉండడం వల్ల ఎక్కువ షేర్ చేస్తా ఉన్నారు ఏమైతే. ఓకే, సో మీరు ప్రాపర్ మహేష్ బాబు ఫ్యాన్ అయితే? అంటే ఇక్కడ నేను ఒకటి క్లారిఫై చేయాలండి, ఆ కెమెరా అదే కదా. ఎస్, నేను హార్డ్ కోర్ మహేష్ బాబు ఫ్యాన్ని, అందులో ఏ డౌట్ లేదు. కానీ నేను టీఎఫ్ఐ కట్టు బానిసని కూడా. సో వేరే యాక్టర్స్, వేరే హీరోస్ ఫ్యాన్స్ అందరూ నన్ను వీడు బాబు మనిషి అని చూడకండి. మహేష్ బాబు అంటే 10% ఎక్కువ. ఎందుకంటే మురారి సినిమా సుదర్శన్ 35లో 100th డే చూసిన రోజు హీరో అంటే ఇదా, పర్ఫార్మెన్స్ అంటే ఇదా అనుకుని మనం కూడా సినిమా చేయాలి అనే సీడ్ ఆ రోజు పడింది. కాబట్టి మహేష్ బాబు అంటే ఎప్పుడో 10% ఎక్కువ. నేను ప్రతి హీరో సినిమా బెనిఫిట్ షో 4 AM 1 AM కూడా చూస్తా. టు ఆల్ ఫ్యాన్స్, ఆల్ టీఎఫ్ఐ ఫ్యాన్స్. ఓకే, నేను మీ నుంచి వచ్చా, నేను ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ చేశా, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అన్నీ చేశా. ఓకే, సో ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటంటే ఎస్, నేను మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి మా కంటెంట్ అంటే శుద్ధి కంటెంట్ కానీ, అతని కంటెంట్ కానీ, నా కంటెంట్ కానీ కొన్ని యాక్టివ్ ఫ్యాన్ గ్రూప్స్లో నేను షేర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా అరే ఈడు మనోడు అని చెప్పి వాళ్ళు కొంచెం ఓన్ చేసుకున్నారు కొంతమంది. అంటే నాకు తెలిసిన 20-30 మహేష్ బాబు ఫ్యాన్ గ్రూప్స్ ఉంటాయి కదా, అంటే బెనిఫిట్ షో ప్లాన్ చేసే గ్రూప్స్ ఇవన్నీ అండి. ఇవేంటంటే సినిమా రిలీజ్కి ముందే యాక్టివ్ అయ్యే గ్రూప్స్. సో అలా కొంచెం వచ్చి ఉంటుంది కంటెంట్, అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను. సో డన్ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ 8 వసంతాలు. సో ఫ్యూచర్లో మిమ్మల్ని పొలిటీషియన్గా, మిమ్మల్ని ప్రాపర్ ఒక ఏ లిస్టెడ్ యాక్టర్స్గా చూడాలని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.